ఆ జిల్లాలో పార్టీ పదవులైనా నామినేటెడ్ పదవులైనా ఏం కావాలన్నా ఎంపీకి కప్పం కట్టాల్సిందేనా? ఎమ్మెల్యేలకు కమిషన్లలో వాటాలు ఇవ్వాలన్నా ఎంపీ కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందేనా అంటే అవునని అంటున్నారు ఎమ్మెల్యే. సాక్షాత్తు సొంత పార్టీ ఎంపీపైనే సంచలన ఆరోపణలు చేసిన ఆ ఎమ్మెల్యే ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, ఇకపై తాడో పేడో తేల్చుకోవడమే అంటున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది? తెలుగు తమ్ముళ్ళు కుమ్ముకుంటున్నారు. కంటికి కనిపించకుండా ఒకరిపై ఒకరు ఆధిపత్య యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీలో అంతర్గత పోరు బహిర్గతం కాగా తాజాగా ఆ లిస్టులోకి ఎన్టీఆర్ జిల్లా కూడా చేరింది. తమ్ముళ్ల కుమ్ములాటలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీ నేతలకే కొరకరాని కొయ్యగా మారారు. అదే సమయంలో విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని చిన్ని ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలను తన చెప్పు చేతలోకి తీసుకున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎంపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే. అయితే మిగిలిన ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నప్పటికీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాత్రం తన రూటే సెపరేటు అనేలా వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కొలికపూడి సొంత పార్టీ నేతలను సైతం వదిలిపెట్టలేదు. కొలికపూడి వ్యవహార శైలితో విసిగిపోయిన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో పాటు పార్టీ పెద్దల వద్ద పంచాయతీలు పెట్టడంతో చంద్రబాబుకు సైతం కొలికపూడి తలపోటుగా మారారు. ఇటు పార్టీలో కుమ్ములాటలు ఇలా ఉంటే అటు తిరువూరు కేంద్రంగా సాగుతున్న ఇసుక, మద్యం, మట్టి అక్రమ రవాణా, అక్రమ దందాలో తన వాటాలకు గండి పెడుతుండటంతో కొలికపూడి శ్రీనివాస్ సొంత పార్టీ ఎంపీ కేశినేని చిన్నిని సైతం టార్గెట్ చేశారు. దీంతో పరోక్షంగా ఎంపీ చిన్ని ఆయన పిఏ కిషోర్ను టార్గెట్ చేయడంతో గతంలో చంద్రబాబు కొలికపూడిని దూరం పెట్టేశారు. ఒక దశలో కొలికపూడి మొహం చూడ్డానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. అయితే పార్టీలో ముఖ్య నేతల జోక్యంతో ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య గ్యాప్ ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తున్న సమయంలో తాజాగా కొలికపూడి చేసిన సంచలన వ్యాఖ్యలు మళ్లీ పరిస్థితిని మొదటికి తెచ్చాయి. ఎంపీ గారి హౌస్లో మూర్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకున్నది ఆయనే. ఎంపీ చిన్ని కార్యాలయం నుంచే అంతా నడుస్తోందని, ఎవరికి పదవులు రావాలన్నా ఎంపీ కార్యాలయం నుంచే ఆదేశాలు వెళ్తాయని, పార్టీలో పదవులను సైతం అమ్ముకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కొలికపూడి. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించడంతో పాటు ఎంపీ పిఏ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడని విమర్శించారు. అంతటితో ఆగకుండా తిరువూరులో టీడీపీ 2 ముక్కలుగా విడిపోవడానికి ఏకైక కారణం ఎంపీ కేశినేని చిన్ని అంటూ బాంబు పేల్చారు. గత 10 ఏళ్లుగా తిరువూరులో టీడీపీ గెలవకపోయినప్పటికీ కార్యకర్తలకు అప్పటి ఎంపీ కేశినేని నాని అండగా ఉన్నారని, నానిని కాదని చంద్రబాబు చిన్నికి టికెట్ ఇస్తే పార్టీ క్యాడర్ అంతా చిన్ని వెంట నడిచిందని, కానీ చిన్ని మాత్రం ఇప్పుడు పార్టీని చీల్చేశారని ఆరోపించారు. కేశినేని నానితో గతంలో ఫోటోలు దిగిన వారందరినీ ఎంపీ చిన్ని పక్కన పెడుతున్నారని, ఈ విషయాలన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం 2 నిమిషాల పనైనప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారం అని బయటపడడం లేదని కొలికపూడి అంటున్నారు. మొన్నటి వరకు కామ్గా ఉన్న కొలికపూడి ఇప్పుడు మళ్లీ తన నిరసన గలాన్ని అందుకోవడంతో సొంత పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే 4-5 నెలలుగా ఎమ్మెల్యే కొలికపూడికి రావాల్సిన కమిషన్లో చిల్లి గవ్వ కూడా రావటం లేదట. ఈ కారణంగానే ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ మధ్య నడుస్తున్న తిరువూరు లొల్లి అసలుకే ఎసరు పెట్టేలా ఉందని పార్టీలో ఓ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది.